ఎంత సక్సెస్ పొందొచ్చి చెప్తారు. ఒక మీలాంటి స్టూడెంట్ వాళ్ళ తండ్రి ఇలాంటి బొమ్మలు చేసి అమ్మేవాడు. ఆ బొమ్మ ₹2 అమ్మేవాడు. వాళ్ళ అబ్బాయి మీలాంటి వాడు నాన్న ₹2 అమ్మబెట్టి 200 అమ్మొచ్చు కదా అన్నాడు. అయ్యి పిచ్చోడైనా 200 కొంటాడు ఏంట్రా అన్నాడు. నేను అమ్మి చూపిస్తాను అన్నాడు. ఎలా అమ్ముతావో అమ్మరా అన్నాడు. ముందు అతనేమో మట్టి బొమ్మ చేసేవాడు. ఆ మట్టి బొమ్మ ₹2 అమ్మేవాడు. దానికేమో రంగు వేసాడు. రంగు వేసి ఆ ₹2 ₹20 అన్నాడు. ఏం కలర్ఫుల్గా ఉందని ₹20 కొన్నారండి. ఆ తర్వాత మరి 200 అమ్ముతానన్నావు కదా ఎలా అమ్ముతారు అంటే దానికి చిన్న హోల్ పెట్టి విజిల్ వేసేటువంటి బొమ్మ అని చెప్పాడు. అది ఇంకా ₹50 కొన్నారు. మరి 200కి అమ్ముతానన్నావు కదరా ఎలా అమ్ముతావు అంటే దీన్ని టాకింగ్ బర్డ్ అని అమ్మేస్తాను నాన్న అప్పుడు కొనేస్తానన్నాడు. దీన్ని టాకింగ్ బర్డ్ ఎలా చేస్తారు అంటే అతను చదువుకున్నటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి దీనిలో కాస్త నీళ్లు పోసాడంట. ఏం చేశాడు? నీళ్ళు పోసి చూడండి. పచ్చి చూడలేదా? అలా తన తెలివితేటలు ఉపయోగించి ₹2 అమ్మేది 200 అమ్మాడు. తెలివితేటలు ఉపయోగించుకుంటే చదువుకుంటేనే కదా తెలివితేటలు వచ్చాయి. చదువు వల్ల లాభాలు ఉన్నాయా లేవా? చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చు. బాగుందా?